కుంభరాశి వారికి ఈ వారంలో అవాంతరాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలుగుతుందా అండి? తప్పనిసరిగా కలుగుతుంది. ప్రధానంగా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు వీరిద్దరూ లాభస్థానంలో ఉన్నారు. ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకత ఉండదు. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు కనపడుతోంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఆనందంగా గడుస్తుంది. వ్యాపారంలో అనుకున్నంత ఫలితం లభిస్తుంది. శక్తి వంచన లేకుండా నిస్వార్థంగా పనిచేయండి. పరీక్షాకాలం. అలాగే ఆర్థికంగా పుంజుకుంటారు. అవసరాలకు మించి ఖర్చులు ఎదురవుతాయి. భవిష్యత్తుని, బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించడం మేలు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒక వార్త విచారాన్ని కలిగించవచ్చు. ఏకాగ్రతతో ఆలోచిస్తే ఒత్తిడి దూరమయ్యే విధంగా ఆ వార్తకి పరిష్కారం వెంటనే సిద్ధిస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ కూడా ఆందోళన కనపడుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శివదర్శనం చేయాలండి. ఈ శివదర్శనం చేయటం చాలా మంచిది. కుంభరాశి వారికి పరమేశ్వరుడి యొక్క రక్ష పరిపూర్ణంగా కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ రాశిలో గురుగ్రహ సంచారము ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల్ని సృష్టిస్తుంది కాబట్టి శనగలు దానం చేస్తే మంచిది.